మల్లారెడ్డి గారు, వేణుగోపాలరావు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా తోటి అన్ని సంఘాల నాయకులు, ఈ సభకు విచ్చేసినటువంటి ప్రాంతీయ శాఖ డిస్కాంల అధ్యక్షులు, అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు, సోదరులు సోదరి వాళ్ళందరికీ, పత్రికా విలేకరులకు కూడా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి కారణం, దాదాపు ప్రతి ఉద్యోగికి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీ అందరికీ తెలిపి రాబోయే రోజుల్లో మనం తీసుకున్నటువంటి పటిష్టమైన నిర్ణయాలకు మీ అందరికీ తెలవాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి పెద్దలు మల్లారెడ్డి గారిని, వేణుగోపాలరావు గారిని, వారిని పిలిచి దీని దేశంకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఎలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అనే విషయాలన్నీ మీకు తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, దాదాపు 2003 నుంచి మొదలు పెడితే మనం ప్రతిసారి ఒక ఉద్యమం చేసుకుంటూ వస్తున్నాం. రకరకాల ఉద్యమాలు చేసినా, రకరకాల అమెండ్మెంట్స్ తోటి గవర్నమెంట్ ముందుకు పోతుంది. మరి మోడీ గవర్నమెంట్ మరీ స్పీడ్గా పెట్టుబడిదారీ వ్యవస్థను భారతదేశం మొత్తం కూడా ప్రతి అణువు ప్రైవేటీకరణకి పోతుంది. మరి మోడీ కూడా ప్రైవేట్ అవుతాడేమో మరి ముందు మనం దాదాపు మెంటల్లీగా మన ఆలోచన విధానాన్ని కూడా మన కంట్రోల్లో లేని పరిస్థితులు రాబోయే రోజులలో వస్తాయి. ఒక ఎలక్ట్రిసిటీ కాదు, మానసికంగా ప్రజలంతా కూడా ఒక మార్పు జరిగిపోయి, బ్రిటిష్ కాలం కన్నా ముందు రాజుల కాలం ఎలా ఉండేదో మరి ఆనాటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్కి ఉంది. ఈరోజు నా భారతదేశం అని చెప్పే గవర్నమెంట్ రేపు నా భారతదేశం అనే పదాన్ని మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా ప్రైవేటీకరణ మీద ఎలా జరుగుతాయి, ఎటువంటి అమెండ్మెంట్స్ వస్తాయి అనేది పెద్దలందరూ చెప్పారు. నేను ఇక మళ్ళీ రిపీట్ చేయడం కరెక్ట్ కాదేమో. ముఖ్యంగా నేను మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి చెప్పేది ఒకటే, శ్రీధర్ గారు చెప్పినట్టు మనం ప్రతి కడప చెప్తాం, ప్రతి రైతును టచ్ చేస్తుంటాం. 10వ తారీఖు వచ్చే లోపల ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతులు కలిసి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి కన్జ్యూమర్కు ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి చైతన్యమే గట్ట మనం తీసుకొస్తే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కు ఒక చరిత్ర, ఒక రికార్డు మిగిలిపోతుంది. నాడు భారతదేశాన్ని స్వతంత్ర పోరాటం చేసి ఎంతోమంది అసువులు బాసిరు, స్వాతంత్రం తెచ్చుకున్నాం. నిన్న 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాం. దాదాపు 1300 మంది, అంతకుముందు 360 మంది ప్రాణాలు కోల్పోయి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా ఒకరోజు జీతం పోతుందా, ఒకరోజు స్ట్రైక్ చేస్తే జైల్లో పెడతారా, ఏమన్నా చేసుకోండి. ఖచ్చితంగా అమెండ్మెంట్ తీసుకురావడానికి పార్లమెంట్లో బిల్లు పెడితే ఆ రోజు సమ్మెనే చేద్దాం మనం అంతా కలిసి. ఇంకోటి అవసరం లేదు, ఇంకో ట్రాకే వద్దు. మనం ఖచ్చితంగా ఉద్యమం అంటూ చేస్తే ఈ రాష్ట్రం చీకటైతే నిర్ణయాలు నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఏదైతే జరిగిందో దాదాపు 1000 యూనిట్లు బంద్ అయిపోయినాయి, మెగావాట్స్. అటువంటి యూనిట్లు బంద్ చేసినట్టు మనం కూడా ఆ రోజు వస్తే ఆ రోజు బంద్ చేసినట్టయితే ఖచ్చితంగా ఒక రికార్డు మనకు ఉంటుంది. ఆ రికార్డును మనం సృష్టించాలి. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు అనేది తెలిసేలా మనం చేయాలి. ఆ కాన్సెప్ట్ తోటే మనం ఉండాలని చెప్పేసి మీ అందరినీ నేను ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.